ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటిదాకా ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించిన అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇప్పుడు ఇరాన్ లోపల అంతర్యుద్ధాన్ని ప్రేరేపించే వ్యూహాన్ని రచిస్తున్నాయా? ఇరాక్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా పోరాడుతున్న కుర్దిష్ యోధులు ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? ట్రంప్ సర్కార్ ఈ విషయంలో అనుసరిస్తున్న రహస్య ఎజెండా ఏంటి? ఇరాన్లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్లో జరుగుతున్న భీకర దాడుల వెనుక అసలు కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇరాన్ గుండెల్లో నిద్రపోయేందుకు కుర్దిష్ దళాలు సిద్ధమవుతున్నాయి. ఇరాక్లో ఉన్న ఇరాన్ కుర్దిష్ గ్రూపులు తమ సాయుధ బలగాలను సరిహద్దులు దాటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరాక్ భద్రతా అధికారులు మరియు కుర్దిష్ నేతల నుంచి అందుతున్న సంకేతాలు యుద్ధం మరో కొత్త ఫ్రంట్ వైపు మళ్లుతోందని స్పష్టం చేస్తున్నాయి. గత కొంతకాలంగా అమెరికా నిఘా సంస్థ సిఐఏ ఇరాన్ను అస్థిరపరిచే లక్ష్యంతో ఈ కుర్దిష్ గ్రూపులకు చిన్న తరహా ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ తిరుగుబాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తోసిపుచ్చారు. అది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. వాస్తవానికి ఇరాన్ జనాభా సుమారు 9 కోట్లు కాగా అందులో కుర్దుల సంఖ్య 60 నుండి 90 లక్షల మధ్య ఉంటుంది. ఇంత తక్కువ బలంతో ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం అసాధ్యమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ సరిహద్దుల్లో చిన్నపాటి యుద్ధం మొదలైతే ఇరాన్ సైన్యం అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ సైన్యాన్ని సులువుగా టార్గెట్ చేయవచ్చన్నది వ్యూహకర్తల ప్లాన్. గత శనివారం నుంచి జరుగుతున్న బాంబు దాడుల్లో ఇరాన్లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్ తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థావరాలు, కమ్యూనికేషన్ టవర్లతో పాటు పౌర నివాసాలపై కూడా బాంబుల వర్షం కురుస్తోంది. ఇరాన్ సరిహద్దు హైవేల సమీపంలో జరుగుతున్న ఈ దాడులు కుర్దిష్ యోధుల చొరబాటుకు మార్గం సుగమం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా కుర్దిష్ నేతలు మసూద్ బర్జానీ, బాఫెల్ తలబానీలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇరాన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు సహకరించాలని ఆయన కోరినట్లు సమాచారం. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం తరువాత కుర్దులను అమెరికా మధ్యలోనే వదిలేసిందన్న అపవాదు ఉంది. ఈసారి కూడా కుర్దులు పావులుగా మారతారా లేక ఇరాన్ పతనాన్ని శాసిస్తారా అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.